మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. వేటకాని ఉరి నుండి మనలను తప్పించి నాశనకరమైన తెగులు మనలను సమీపించనీయని దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త. దేవుని వాగ్దానము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము. నేను నీకు తోడై ఉందును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన మార్గములలో మనలను వర్ధిల్ల చేయు యేసయ్య ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను మీకు తోడై ఉందును అని ప్రమాణము చేసిన దేవుడు అదే వాగ్దానము మోషేకు కూడా సెలవిచ్చారు. నా పేరు పెట్టబడిన నా ప్రజలు, నన్ను నమ్ముకొనిన నా జనాంగము నాకు విధేయులై అన్యజనులతోనూ లోకములోని పాపముతోనూ చేరక లోకపు పోకడలను అనుసరింపక ఉన్నట్లయితే నేను మీకు తోడై ఉందును అని నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనము నుండి 33 వచనములలో మాట ఇచ్చారు. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 2వ అధ్యాయములలో తన ప్రజలు పాపము చేసి తనకు దూరమైన విడువని ఎడబాయని దేవుడు వారిని విడువక వారిని శిక్షించి ఆయన తన చెంతకు చేర్చుకుని ఆశీర్వదించారు. ఆయన కోపించుచునే వాత్సల్యము చూపుతూ మనలను కాపాడి మనకు తోడై ఉండే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. నేను నీకు తోడై ఉందును అనేది ఎంత గొప్ప వాగ్దానము. పదే పదే తన ప్రజలను ధైర్యపరుస్తూ బలపరుస్తూ ప్రతి విపత్కర పరిస్థితులలో నేను నీకు తోడై ఉన్నాను అని సెలవిచ్చి జయమిచ్చారు మన గొప్ప దేవుడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము ప్రకారం మరణ ఛాయలోనున్న తన ప్రజలకు వారిని విడిపించడానికి గిద్యోనును ఏర్పాటు చేసుకుని శత్రు సైన్యం అంతటిని ఒక్క మనిషిని హతము చేసేటట్లు గిద్యోనుకు తోడై ఉన్నారు యుద్ధశూరుడైన గొప్ప దేవుడు. మన జీవన ప్రయాణంలో కూడా అనేక సార్లు మరణ ఛాయలు, భయంకరమైన పరిస్థితులు, శత్రువుల వలనైన సమస్త బాధలు మనలను వేధిస్తున్నా మనలను ధైర్యపరిచే యేసయ్య సెలవిస్తున్నారు, నేను నీకు తోడై ఉంటాను. 1వ దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము ప్రకారం దావీదు గారు తన కుమారుడైన సొలొమోనుతో, నాకు తోడై ఉండి నన్ను కాపాడి జయమిచ్చిన దేవుడు నీకు కూడా తోడై ఉంటారు. ధైర్యముతో చేయపూనిన పనిని జరిగించుము అని సెలవిచ్చారు. మనకు కూడా యేసయ్య తోడుగా నీడగా ఉంటారు కనుక దేవుని కొరకు చేయపూనిన ఏ పని అయినా ఏ ప్రయత్నం అయినా ధైర్యముగా జరిగిద్దాం. ఎవరైతే దేవుని చిత్తము ప్రకారం జీవించడానికి ఇష్టపడతారో వారికి రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనము ప్రకారం యేసయ్య వారి పక్షమున ఉండి వారికి తోడై ఉండి శత్రువులు బాధించేవారు ఎదిరించేవారు లేకుండా చేసి సుఖజీవనం అనుగ్రహిస్తారు. యెహోషువ యెరికో పట్టణము మీదికి యుద్ధమునకు సంసిద్ధుడు అవుచుండగా యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13-15 వచనముల ప్రకారం దేవుని దూత యెహోషువకు ప్రత్యక్షమై నేను నీకు తోడై ఉన్నాను అని ధైర్యపరిచి విజయమును అనుగ్రహించారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యెరికో వంటి బలమైన సమస్యలు, పరిష్కారము కాని ఆర్థిక పరిస్థితులు మనకెదురుగా ఉన్నా సరే విజయమిచ్చే యేసయ్య మనకు తోడుగా ఉన్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనము ప్రకారం యేసయ్యకు ఇమ్మానుయేలు అని పేరు, అనగా దేవుడు మనకు తోడై ఉన్నారు అని అర్థం. ఆయన జన్మించినప్పుడు నేను నీకు తోడై ఉంటాను అని సెలవిచ్చి ఆయన ఆరోహణమైనప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము ప్రకారం యుగ సమాప్తి వరకు ఎల్లప్పుడూ నేను మీకు తోడై ఉంటాను అని వాగ్దానము చేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. యేసయ్య తన జీవిత కాలమంతా
ప్రతి సెకను మనకు తోడై ఉన్నారు. మనకు దిగులెందుకు? యేసయ్య మనకు తోడుగా ఉండగా ఆయన నీడలో జీవిస్తూ యేసయ్యను మహిమపరుద్దాం. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించి ఫలపరితము చేసి ఆశీర్వదించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.